హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. ఫైనల్లీ తిరుపతి వెళ్ళడానికైతే అన్నీ సిద్ధమయ్యాయి. మేము కూడా రెడీ అయినాము అనమాట. స్టేషన్కి అయితే వచ్చేసినాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మార్నింగ్ లేచి ఇంట్లో దీపం పెట్టుకొని టిఫిన్స్ చేసుకొని పిల్లలకు కొన్ని ఐటమ్స్ పెట్టుకొని స్టేషన్కి 1 అవర్ ముందే చేరుకున్నాం అనమాట. ఎందుకు మళ్ళీ లేట్ అయితే మిస్ అవుతాము, అదంతా హడావిడి వద్దని చెప్పేసి ఒక 1 అవర్ బిఫోరే మేమైతే రీచ్ అయినాము స్టేషన్కి. పెద్ద పాపకు వచ్చేసి మేము యాదగిరిగుట్టలో తీసినాం అనమాట హెయిర్. చిన్నానికి మా వారు తిరుపతిలో మొక్కుకున్నారు, అక్కడ తీసామని చెప్పేసి. అందుకే ఈ ట్రిప్ అనమాట. ఇప్పుడు టికెట్స్ అయితే ఆగస్ట్లో బుక్ చేసుకున్నాము. అది దర్శనం వచ్చేసి నవంబర్లో వచ్చింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. మా వారు 3-4 టైమ్స్ ఆల్రెడీ తను వెళ్ళొచ్చాడు. నాకైతే నో ఐడియా అబౌట్ ఇట్ అనమాట. అంత ఇప్పుడు ట్రైన్ జర్నీతో సహా అంతా న్యూగానే ఉంది మాకైతే మంచి చలికాలంలో దొరికినాయి దర్శనం టికెట్స్. అంటే మన దగ్గర వెదర్ కొంచెం నార్మల్గా ఉంది, కానీ తిరుపతిలో మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. మంచు పడుతుంది అనమాట. త్రూ అవుట్ ద డే అది పడుతూనే ఉంది, అంత కూల్గా ఉందన్నమాట. నేను వీడియో షూట్ అనేది నాకు వీలైనంత వరకు తీసిన కొంచెము, ఎందుకంటే పిల్లలతోటి మాకు అస్సలు అవ్వలేదు. ఎవరో ఒకరు క్యారీ చేయడమే అయిపోయిందనమాట. మాకైతే 12 అవర్స్ జర్నీ పట్టిందనమాట. ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అవ్వగానే మనకి కొండపైకి వెళ్ళడానికి అయితే బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి 1 అవర్ ఉంటుంది జర్నీ, అంతా చెకింగ్ తోటి కలిపి. వెళ్ళిన తర్వాత రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్లో వెయిట్ చేసినాము. ఎందుకు అనంటే దర్శనం టికెట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆ రోజు ఈవినింగ్ రూమ్స్ బుక్ చేసుకోవాలి అంట. కాకపోతే మాకు విషయం తెలియక మేమైతే రూమ్స్ అనేది బుక్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకున్నాము. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడ మనకు రూమ్స్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. మాకు ఆ రోజు నైట్ 12కి అనమాట దర్శనం టైమింగ్స్. సో మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళినాము. అక్కడ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ ఫ్రీ అండి. అంటే హోటల్స్లో కాదు, మనకి సపరేట్గా అన్నదాన కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి అన్నమాట. మార్నింగ్ టిఫిన్ నుంచి లంచ్ డిన్నర్ అన్నీ మనకు ఫ్రీ ఉంటాయి. అక్కడికి వెళ్ళే బస్సెస్ కూడా ఫ్రీ అనమాట. అంత బాగుంటుంది. మనకైతే ఫుడ్కి అనేది ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంత బాగుంటుంది. ఇవన్నీ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5కి అట్లా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయినాము. ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళినాము. మాకు 8 అవర్స్ పట్టింది. నైట్ 1:30 ఆ టైం అయింది దర్శనం అయిపోయేసరికి. మొత్తంగా లడ్లు తీసుకోవడం కానివ్వండి, ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం, అంత టైమింగ్స్ వచ్చేసి 2 ఆ టైం అయిందండి. కార్తీక మాసం కదా, ఏ రోజు అని లేకుండా జనాలు చాలా అంటే చాలానే ఉన్నారు. అందుకే కొంచెం టైం అయితే మాకు ఎక్కువనే పట్టింది. పిల్లలతోటి ఆ లైన్లలో నిలబడడం, కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అయితే అవన్నీ మర్చిపోయినాం మేము. దర్శనం అయిపోగానే కొద్దిసేపు అయితే అక్కడ కూర్చొని తర్వాత మొక్కుబడులు ఉన్న ముడుపులు కానివ్వండి అవన్నీ శ్రీవారి హుండీ అని మనకు సపరేట్గా ఉంటుంది, అక్కడ దాంట్లో వేసేసి మళ్ళీ రూమ్స్కి అయితే వచ్చేసాము. వచ్చి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే 6-6:30 అయింది. ఆ టైంకి లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టిఫిన్స్కి అయితే వెళ్ళినాము. టిఫిన్స్కి వెళ్ళి వచ్చాక ఇంకా మా పిల్లలు అక్కడ ఉన్న బొమ్మలు అవి ఇవి చూసి ఎన్నిసార్లు అడిగినా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇంకా ఈసారి తప్పలేదు. ఇంకా వాళ్ళకి కొన్ని కొనిచ్చుకొని మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వడానికి స్టేషన్ రీచ్ అయినాము. పెద్దగా ఇబ్బంది పడాల్సిన విషయాలైతే ఇక్కడైతే ఏం లేవండి. అంతా కూల్గా నార్మల్గా సాగిపోయింది. దర్శనం అయిపోయేంత వరకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా నార్మల్గా అంతా అయిపోయింది. ఒకే ఒక దగ్గర ఏంటి అంటే పిల్లలతోటి వెయిట్ చేయడం అనమాట. కంపార్ట్మెంట్స్లో లైన్లో వెయిట్ చేసేది బాగా ఇబ్బంది అనిపించింది. అదొక్కటే. యాక్చువల్గా అయితే నడక మార్గంలో వెళ్ళాల్సి ఉండేది మెట్లకి, కాకపోతే పిల్లలతో వీలు పడదు కాబట్టి మేమైతే బస్ జర్నీ చేయాల్సి వచ్చింది.
ఇంకా ఏమనిపించింది అని అంటే అసలు తిరుమల అనే టెంపుల్ గురించి ఇంకా క్లారిటీగా అన్నీ తెలుసుకొని అన్ని ప్రదేశాలు చూస్తే బాగుండేమో అనిపించింది. కాకపోతే ఈ వెదర్కి పిల్లలతోటి కొంచెం రిస్క్ అని చెప్పేసి తిరుపతి ఒక్కటి దర్శనం చేసుకొని వచ్చేసాము మేమైతే. కానీ దాని చుట్టుపక్కల ఏరియాస్ కానీ ఆ టెంపుల్ ఇంకా చూడవలసిన ప్లేసెస్ వాటి విశిష్టతలు అనేవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకునే ఛాన్స్ వస్తే ప్రతి ఒక్కటి క్లియర్గా చూసుకుంటూ దర్శనం చేసుకొని రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదన్నమాట తిరుపతి టూర్ మాది. ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు.